హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ఏర్పడనున్నటువంటి రెండవ సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది కదండి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయాలు మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇంకా ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఏ రాశిలో ఏర్పడుతుంది, గర్భవతులు గ్రహణ నియమాలు పాటించాలా లేదా, ఏమేమి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా మనము గ్రహణం ముందు ఆ తర్వాత ఎటువంటి అంటే మామూలు సాధారణ గృహిణులు కూడా ఏం చేయాలి ఇంట్లో, గ్రహణంకి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. సాధారణంగా ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరం కూడా 2 చంద్రగ్రహణాలు 2 సూర్యగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే మనకి చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున, సూర్యగ్రహణం సాధారణంగా అమావాస్య రోజున ఏర్పడుతూ ఉంటాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే మనకి ఒక చంద్రగ్రహణం ఒక సూర్యగ్రహణం ఏర్పడ్డాయండి. అయితే ఆ గ్రహణాలు రెండు కూడా మన భారతదేశంలో కనిపించలేదు. సాధారణంగా చంద్రగ్రహణం అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. అప్పుడు భూమిపై వారికి చంద్రుడు భగవానుడు కనిపించడు. ఎర్రగా అంటే ఫుల్ మూన్ అవుతాడనమాట. అంటే చంద్రుడు ఎర్రగా అవుతాడు. దీనినే చంద్రగ్రహణం అని అంటారు. మనకి 2025వ సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము శుక్లపక్షము పౌర్ణమి రోజున మనకి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజున మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. మన భారతీయులకి సూతక కాలము, గ్రహణ నియమాలు అన్నీ కూడా పాటించాలి. మనకి గ్రహణం పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు రాత్రి 9:57 నుంచి మళ్ళా అర్ధరాత్రి 1:26 వరకు, అంటే తెల్లవారితే 8వ తేదీ సోమవారం అన్నమాట. ఈ సమయము మన భారత కాలమాన ప్రకారం అండి, అంటే 1:26 వరకు ఉంటుంది ఈ గ్రహణము. గ్రహణం మొత్తము ఉండే వ్యవధి కాలం ఎంత అంటే 3:29 మనకి ఈ గ్రహణం ఉంటుంది. మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి సూతక కాలము వర్తిస్తుంది. గ్రహణ నియమాలు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాలి. మనకి ఈ రాహుగ్రస్త సంపూర్ణ ఈ చంద్రగ్రహణము మన భారతదేశంతో పాటు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇంకా పశ్చిమ అమెరికా, తూర్పు ఈ ప్రాంతాల్లో మనకి ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ కనిపించే ప్రాంతాల్లో ప్రజలు తప్పకుండా అయితే గ్రహణ నియమాలు పాటించాలి. గర్భవతులు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచే ఇలా, లేకపోతే ఇన్ని నెలల అని. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి మనకి ఈ గ్రహణాలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గర్భవతులు కానీ విడిగా వాళ్ళు కానీ పట్టు స్నానము, విడుపు స్నానము చేయాలండి. మనము ఇంట్లో వాడుకునే వస్తువులు అంటే మనము తినే ఆహార పదార్థాలు కానీ పెరుగులు, పచ్చళ్ళు ఇలాంటి వాటిలన్నిటి మీద కూడా గ్రహణానికి ముందే దర్భ లేదా తులసి, గరిక ఏది దొరికితే అది వాటి మీద పెట్టుకోవాలండి. తర్వాత తెల్లవారుజామున మనము లెగిసిన తర్వాత అవన్నీ కూడా తీసివేయాలి. తీసి యథావిధిగా అన్నీ వాడుకోవచ్చు. ముఖ్యంగా మనము గ్రహణం అయిపోయిన తర్వాత పొద్దున్నే చక్కగా అంటే సోమవారం రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవుడి పటాలు తుడుచుకొని యథావిధిగా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రహణ సమయంలో దేవుని నామస్మరణలతోటి గడపడము, ఇంకా అయినా మంత్రాలు చదువుకోవడం, ధ్యానం చేసుకుంటే మంచిదండి. గర్భవతులు అయితే చక్కగా ఆ టైంలో దేవునికి సంబంధించినవి చదువుకుంటూ మంత్రాలు జపాలు చేస్తే పిల్లలకి, తల్లికి ఇరువురికి కూడా మంచిదండి. ఇంకా మనకి ఈ గ్రహణం ఉన్నప్పుడు సాయంత్రం నుంచే మనకి ఆలయాలు అన్నీ కూడా మూసివేస్తారు. ఈ గ్రహణం ఉన్న సమయంలో పూజలు అవి చేయకూడదు. చక్కగా గ్రహణం ముగిసిన తర్వాత ఆలయంకి వెళ్ళి, అందులో సోమవారం కాబట్టి శివాలయంకి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ఏదైనా దానంగా ఇస్తే కూడా చాలా మంచిది. అభిషేకాలు చేయించుకున్నా కూడా మంచిదండి. ఈ గ్రహణం ఉన్న సమయంలో మనము తినడము, తాగడము ఇలాంటివి అయితే చేయమండి. అందులో మనకి గ్రహణం ఏర్పడుతుంది 9:57 నుంచి, అందులో రాత్రి సమయంలో కాబట్టి 8:30 కల్లా చక్కగా తినేసేసి ఉంటే సరిపోతుంది. చక్కగా పెందలాడనే పడుకున్నారనుకోండి 9:57 కాబట్టి నిద్రలోనే ఉంటారు, గ్రహణం తెలియదు. అదే గర్భవతులైతే కొంచెం జాగ్రత్తలు పాటిస్తే మంచిదండి. అందులో సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఆ గ్రహణము రేడియేషన్ అంటే అవి ఏమి పడుకోకుండా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండి చక్కగా దేవుడి నామస్మరణలతో గడిపితే మంచిది.
కొంచెం ఆ టైంలో టీవీలు పెట్టుకోవడము, ఫోన్లకి, వీటికి, ల్యాప్టాప్స్ వీటికి దూరంగా ఉంటూ ఏవైనా బుక్స్ చదువుకోవడము, లేదు అంటే దేవుడికి సంబంధించినవి చదువుకోవడం చేసుకోండి. ఇంకా క్లియర్గా గర్భవతులు ఎటువంటి నియమాలు అంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏం చేయాలనేది క్లియర్గా నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్ ఆ టైంలో ఏమైనా కట్ చేయడము, అలాంటి వాటికి దూరంగా ఉండడము చాలా మంచిదండి. సంపూర్ణ చంద్రగ్రహణం మనకి శతభిష నక్షత్రం కుంభరాశిలో ఏర్పడనుంది. ఈ రాశులలో ఏర్పడుతుందండి. కాబట్టి ఈ గ్రహణం ఉన్నప్పుడు ఈ రాశుల వారు కొన్ని జాగ్రత్తలు పాటించి గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు అయితే గనక గ్రహణాలు అందరూ వీక్షిస్తున్నారండి భయం లేకోకుండా. రాశుల వారు మాత్రం కొంచెం చూడుకోకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇది ఫ్రెండ్స్ మనకు 2025వ సంవత్సరంలో ఏర్పడుతున్న 2వ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.